వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, వాళ్ళ పేర్లు, వీళ్ళ హౌస్లో వచ్చిన విధానము, సో వీళ్ళు మాట్లాడే పద్ధతి ఇదంతా చూసిన తర్వాత కనిపించింది నిజంగా వీళ్ళు వైల్డ్ అనమాట. వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ మాధురి అయితేనే, రమ్య, మోక్ష, ఆయేషా, నిఖిల్, సో వీళ్ళు 4 మెంబర్స్ అయితే కొంచెం చాలా బాగా ఆడుతున్నారు గేము. వాళ్ళు వచ్చేసి రావడమే హౌస్లో వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటిది, వాళ్ళు ఏం క్లారిటీగా చెప్పదలుచుకున్నారు, వాళ్ళు ఏ విధంగా ఆడాలనుకుంటున్నారు, ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం అయితే వాళ్ళు అట్లా అంతా అమలు చేసుకుంటూ పోతున్నారట్టు నాకైతే అనిపించింది అనమాట. అలానే కళ్యాణ్ని రమ్య ఒక మాట అన్నది, పెద్ద మాట, చాలా పెద్ద మాట. సో తనను చూస్తున్నట్ట అసలు కొట్టబుద్ధి అవుతుందంట. నేను 2-3 సార్లు చూస్తా, తర్వాతకి నాకు ఓపిక నశించిందంటే వాడిని కొడతా, లేపి ఎత్తేసి కొడతా అని మాట్లాడే విధానము. సో అందులో ఎందుకు మాట్లాడింది అనేది మొత్తం చూడండి. సో వీడియో మొత్తం చూడండి, వీడియో చూసినాక మీకు అర్థమైంది అసలు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము. దివ్య మాధురికి హౌస్లో ఉన్నారు కొందరు భయపడుతుంటే అనిపించింది నాకు, ఎందుకంటే బయట కొంచెం తనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. సో హౌస్లో ఉన్న రోజులు కొంచెం మంచిగా ఉంటే మళ్ళీ బయటికి పోయినాక ఏమన్నా అవుతుంది గట్టిగా, అంటే ఆమెకు అగెనిస్ట్గా మాట్లాడినా లేకుంటే ఆమెకు ఆపోజిట్గా మనము ఇక్కడ గొంతు పెంచి మాట్లాడితే బయట ఏమైనా చేస్తారా అని ఒక భయమా లేకపోతే ఏంటో అర్థం కాలే. కానీ సో స్టార్టింగ్లో వీళ్ళందరూ ఇంతకుముందుకు ఉన్నప్పుడు వీళ్ళు ఆడే ఆట ఏ విధంగా ఉంటుంది, సో హౌస్మేట్స్కి వీళ్ళు ఏ విధంగా ఏదైనా గొడవ అయినప్పుడు చెప్పే విధానంలో ఇప్పుడు దివ్యల మాదిరి వచ్చిన తర్వాతకి తనతోటి అలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ అయితే బట్ వాయిస్ అనేది వీళ్ళు రేజ్ చేయట్లేరు, చాలా డౌన్గా మాట్లాడుతున్నారు, ఎందుకులే అన్నట్టు ఉంటున్నారు. కాకపోతే ఈ విషయంలో నాకు అప్రిషియేట్ చేయాల్సింది అనిపించింది ఎస్పెషల్లీ ఈ దివ్యన్ అనమాట. సో దివ్య కొంచెం కూడా భయపడతలేదు, ఎందుకంటే తనకు తప్పు అనిపిస్తే తప్పు చెప్తుంది, రైట్ అంటే డెఫినెట్గా రైట్ అంటుంది. సో తను ఆ మ్యాటర్లో అయితే కొంచెం చాలా ఫేర్గా ఉంటుంది కాబట్టి నాకు ఈ ఎస్పెషల్లీ ఈరోజు జరిగిన మనకు ప్రోమో కూడా చూడండి, చూస్తే మీకు తెలిసిపోతుంది తను మాట్లాడిన విధానం అదే యాజ్ ఈజ్గా ఇచ్చి పడేసింది అనమాట. సో ఈ మాట్లాడే మాటలకు పాపం మాధురి ఏడ్చింది అనుకోండి, పక్కన పెట్టండి. కాకపోతే స్టార్ట్ చేసింది తను, మళ్ళీ తర్వాతకి తనే ఏడవడం అనేది కొంచెం నాకైతే కొంచెం సంథింగ్ డ్రామాటిక్ అయితే అనిపించింది అనమాట. మేబీ వచ్చిన రోజే కొంచెం స్క్రీన్ స్పేస్ కొట్టేద్దాం అనుకున్నదా ఏమో తెలియదు. సో ఇలాంటి విషయాలు అన్ని గురించి మనం మాట్లాడుకుందాం. అలానే నామినేషన్స్ ఎట్లున్నాయి, సో వాటి ప్రాసెస్ కూడా వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాము. సో వీడియో మీకు నిజంగా బాగా నచ్చుద్దని నేను అనుకుంటున్నా. సో డెఫినెట్గా అయితే మీకు నచ్చుద్ది. సో నచ్చినందుకు లైక్ అయితే చేయండి, అలానే కింద మీ ఒపీనియన్ కింద కామెంట్ కూడా తెలియజేయండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. ఇక డైరెక్ట్ పోదాం, ముసుగులో గుద్దాట లేకుండా. సో మనకు ప్రోమోలో చూపించినట్టే మెయిన్గా ఏంటంటే యాక్చువల్లీ వీళ్ళు వచ్చిన రోజు నైట్ దివ్య మాధురికి చెప్పిందనమాట. సో టాస్క్ అప్ చెప్పింది ఏంటిదంటే, ఇక నుంచి మీరు కిచెన్ డిపార్ట్మెంట్ చూసుకోండి, మీరు అదే షెఫ్, అది కూడా మెయిన్ షెఫ్ మీరు చూసుకుని అని చెప్పేసి అన్నది. ఏదైనా ఉంటే మీకు రేషన్ కావాలంటే అక్కడ ఉంటుంది, నేను వచ్చి మీకు అన్నీ అరేంజ్ చేస్తాను అని చెప్పేసి అన్నది. సో మార్నింగ్ వచ్చిన తర్వాతకి వీళ్ళకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా డిలే అయిపోతుంది అనమాట. సో డిలే అవుతుంటే కళ్యాణ్ నెక్స్ట్ డీమోన్, ఇక్కడ దివ్య, సో వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకుంటున్నారు. అరే ఏంద్రా ఇట్లా అయిపోతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అప్పటికే 12 అరౌండ్ 11:30-12 టైం అయిపోతుంది అనమాట. సో ఈ టైం వరకు కూడా ఇంకా తినకపోతే ఎట్లా ఉంటుంది, ఆల్మోస్ట్ ఇప్పుడు లంచ్ టైం కదా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో మాట్లాడుకున్న తర్వాతకి ఇదే విషయం తనకి వెళ్ళి చెప్దాం ఒకసారి అని చెప్పేసి మాధురి దగ్గరికి వెళ్ళాను అనమాట. సో అక్కడ వీళ్ళందరూ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు తనని పిలిచిళ్ళు కామన్గా. నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ తన దగ్గరికి వెళ్ళి మామూలుగా రిక్వెస్ట్ చేసిండు, కొంచెం ఇటు రాణి అని పిలిచిండు. సో పిలిచిన తర్వాతకి ఆమె కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ బయట తనకు కొంచెం అది పేరు ఉంది, అలానే కొంచెం ఉంది కాబట్టి తన మీద అట్లా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, ఆల్రెడీ తను కూడా ఆంధ్ర నుంచి కాబట్టి సో కొంచెం తను ఎవరో తెలుసు. సో ఆ పొజిషన్కి రెస్పెక్ట్ ఇచ్చాను నేనే అనుకుంటున్నా, ఎందుకంటే తర్వాతకి వీడియోలో మళ్ళీ మాట్లాడతారు మధ్యలో కొద్దిగా ముందు పోయిన తర్వాతకి అంటాడు, సో మీరు లెవెల్ వేరండి, మీ స్టేటస్ వేరు, మీరు చూసిన లైఫ్ మేము చూడలేదన్నట్టు మళ్ళీ కొంచెం వేరే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది కళ్యాణ్ దివ్యల మాధురికి. కాకపోతే నాకు అనిపించింది కొంచెం భయపడుతున్నట్టు అనిపించింది అనమాట. సో తన కామన్గా పిలిచిండు, వచ్చి కుర్చీలో కూర్చోండి మేడం అని అన్నాడు. కుర్చీలో కూర్చొని చెప్తే కొంచెం తన ఎంత ఎట్లంటే కొంచెం 6-7 ఇట్లా వచ్చేసి ఒకవైపు క్యారెట్ సంథింగ్ తినుకుంటా, అంటే కుర్చీలో కూర్చుంటా కానీ చెప్పలేరా అని చెప్పేసి కొంచెం 6-7 గంటే వెటకారంగా మాట్లాడింది. సో అప్పుడు వెటకారంగా మనడు మాట్లాడింది, రెస్పెక్ట్ లెక్క మాట్లాడి, సో ప్రాబ్లం ఏంటిది, ఆ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామనే విధానంగా వీళ్ళు ఆలోచించుకుంటా వీళ్ళు పిలిస్తే ఆమె దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్కి మనోడు షాక్ అయిపోయాడు. కళ్యాణ్ షాక్ అయిపోయి, మీరు ఎలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడవచ్చు అని చెప్పేసి అన్నాడు. అంటే అట్లా అంత వెటకారం వద్దు, మాకు కూడా మాట్లాడవచ్చు అని చెప్పేసి ఇక్కడ తన ఉద్దేశం. అయితే ఇక్కడ ఇది కామన్గా డిస్కషన్. దీని తర్వాతకి ఇక్కడ దివ్యకు చెప్పింది, కాదండి మీరు చూసుకోవాలి కదా, మీకు ఆల్రెడీ చెప్పినా కదా మీకు అసలు ఎవరు లేరు కిచెన్ దగ్గర, ఇంత టైం అయిపోతుంది, ఏందండి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇటువైపు దివ్య మాట్లాడము. కళ్యాణ్ కూడా చెప్తుంది అనమాట. సో ఈ రోజు అంటే లైట్ అండి, కానీ నెక్స్ట్ నుంచి అయితే షెడ్యూల్ మొత్తం వేరే విధంగా ఉంటుంది. సో ఏదన్నా కూడా కొంచెం ఎర్లీగా అయితే మీరు బ్రేక్ఫాస్ట్ చేయడం అయితేనేవి, లంచ్ ఇన్ టైంలో, సో ఇవన్నీ మీరు చూసుకోవాలి, ఇలాంటి మళ్ళీ రిపీట్ చేయకండి అని చెప్పేసి కామన్గా కళ్యాణ్ చెప్తున్నాడు. అయితే ఈ చెప్పినప్పుడు తీసుకునే సలహాను తీసుకునే పద్ధతిలో తీసుకుంటే బాగుండు. సో వాళ్ళేమో తనకు 6 గంటకి ఏం చెప్పలేదు, దివ్యల మాధురికి అసలు వాళ్ళు 6 గంటలు చెప్పలేదు. జస్ట్ మనకు ప్రతిరోజు ఎపిసోడ్లో ఏ విధంగా జరుగుతుందో గదే వీళ్ళ డిస్కషన్స్ ఉంటే డిస్కస్ చేసుకునే పద్ధతి గట్టిగా ఉంటుంది కాబట్టి సో గదే విధంగా డిస్కస్ చేసుకుంటున్నారు.
బట్ ఇక్కడ దివ్యల మాధురి ఆలోచించిన విధానం తీసుకునే పద్ధతి రాంగ్ వేలో ఉంది. సో అట్లనే నాకు వీళ్ళు పని చెప్తారన్న విధంగా అనిపించింది అనమాట తన మాట కూడా. సో అక్కడ ఎవరు లేరు, నేను వచ్చి మీకోసం వెయిట్ చేయాలన్నా, నేను వచ్చిన అర్ధగంట అవుతుంది అని చెప్పేసి అంటే వీళ్ళు కూడా చెప్పిళ్ళు, మేము అంతమందికి వచ్చి 2 hours ఉన్నామండి, 2 hours నుంచి ఉన్నాం, బట్ ఎవరు రాలేగా అంటే నాకేం సంబంధం, మీరు వస్తే నేనేం చేయను అని మాట్లాడే విధానం అయితేనేమి. సో ఇది మొత్తం ఇక్కడ మాట్లాడి డిస్కస్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ కిచెన్ దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ తనుజతోటి ఈ టాపిక్ని తనే రేజ్ చేసింది. సో రేజ్ చేసిన తర్వాతకి తనుజ ఉండాల్సింది ఉంటే అయిపోయేది, ఎందుకంటే కొంచెం వాళ్ళు క్లోజ్గా అనిపించుండే. డీమాన్ నెక్స్ట్ ఇక్కడ దివ్యల మాధురి తనుజ, సో వీళ్ళు ముగ్గురు కొంచెం క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు. ఎస్పెషల్లీ తనుజకును దివ్యల మాధురికి కొంచెం ఫ్రెండ్షిప్ కొంచెం బాండ్ అయితే పెద్ద పెరుగుతుందని అయితే అనుకుంటున్నాను అనమాట. సో అప్పుడు తనుజకి చెప్పడం, తనుజ మరి కామ్గా ఉండి తర్వాతకైనా కూడా మాటని సెటిల్ చేస్తే అయిపోయింది మ్యాటర్ని. కాకపోతే అక్కడ మళ్ళీ ఏమంటే కళ్యాణ్ పిలిచిన తర్వాత గారి ఏమైందిరా అని చెప్పేసి చెప్పడము. సో చెప్తుంటే తను చెప్పిండు అనమాట, సో గిది గిట్లా జరిగింది అని చెప్పేసి. కాకపోతే ఆ టైంలో కొంచెం మనోడు డౌన్ అయిపోయింది, వాయిస్ చాలా డౌన్ అయిపోయింది. మనం ఏమనుకున్నాడు ఎందుకో తెలియదు కానీ, సో కొంచెం ఇట్లా అన్నది అట్లా అన్నది. సో ఇట్లా కూర్చోకుంటే చెప్పలేరా అని చెప్పేసి అనేసరికి నాకు కూడా కొంచెం కోపం వచ్చింది. సో నువ్వు ఇట్లా అంటే నేను కూడా ఇట్లా మాట్లాడగలుగుతా అని చెప్పేసి మనం కొంచెం వాయిస్ రేజ్ చేసేసరికి ఏం వాయిస్ ఎందుకు లేస్తుంది అని చెప్పేసరికి ఎమ్మడే డౌన్ అయిపోయాడు. వాయిస్ మొత్తం డౌన్ చేసేసుకొని మళ్ళీ కామ్కున్నాడు. కాకపోతే మళ్ళీ తను మరి ఏమనిపించిందో అర్థం కాలే. సారీ మేడం, మీరు అట్లా ఫీల్ అయితే సారీ అండి, అట్లా కాదు, నేను చెప్పిన ఉద్దేశం వేరేదని చెప్పి తను సారీ చెప్పిండు. మెయిన్గా సారీ చెప్తే దివ్య అక్కడనే ఉండి చూసుకుంటూ వచ్చేసి మనోడు అక్కడ కళ్యాణ్ డౌన్ అయ్యేసరికి దివ్యకి ఏమనిపించింది తెలియదు. స్టార్టింగ్ నుంచి నేను అక్కడ ఉన్నా కాబట్టి నేను మాట్లాడుతున్నా, ఇది విషయం ఈ విధంగా అని చెప్పేసి పాయింట్ దివ్యల మాధురికి కౌంటర్ ఇచ్చేసుకుంటూ పోయిందనమాట. సో కౌంటర్ ఇవ్వడంతో తన దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ ఉండట్లేదు. నువ్వు ఇక్కడ వండుతున్నావు, కర్రీ గంటకాంచి వండుతున్నావు, సో గింత కూడా ఇంకా కుకింగ్ కాలేదు అంటే మన కుక్ అంది నేనేం చేయమంటావు, దాన్ని అలా పోయి కూర్చొని చేయమంటావు అంటే నువ్వు ఏమని చేసుకో, నాకు సంబంధం లేదమ్మా, నాకెందుకు అని చెప్పేసి దివ్య మాట్లాడే విధానం అయితేనేమి. ఎందుకంటే హౌస్లోకి వచ్చినప్పుడు అందరూ ఈక్వల్ కాబట్టి బయట అనేది నువ్వు ఫరక్, అది వేరే. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు అలా ఈక్వల్, సో అదే ఈక్వల్ అనేది ఆమె పాటిస్తుండే. మిగతా వాళ్ళందరూ ఎస్పెషల్లీ భరణి కూడా గట్టిగా కొంచెం డౌన్ అయిపోయిండు. అలానే రీతు చౌదరి కూడా కొంచెం ఆలోచిస్తుంది. అట్లా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దివ్యల మాధురి వాయిస్ అయితేనేమి అలానే తను మాట్లాడే అందరు కమాండ్ చేస్తుంది అనమాట హౌస్లో ఉన్న అందరినీ, ఇట్రా ఈ పని చేయ పని అని చెప్పేసి. సో ఉంటాయి కదా కొంచెము ఆ ప్రౌడ్ అనేది. సో అదే ప్రౌడ్ తోటి హౌస్లో ఉంటుంది. కాకపోతే తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు కౌంటర్ ఇచ్చేవాళ్ళు లైక్ దివ్య లాంటి వాళ్ళు అయితే మళ్ళీ కౌంటర్ ఇచ్చేస్తున్నారు, ఇది పక్కన పెట్టేసారండి. బట్ అక్కడ దివ్య మాట్లాడిన విధానానికి మళ్ళీ దివ్యలో కూడా చాలా డౌన్ అయిపోయింది. సో నేను ఎందుకంటే ఇట్లా ఎందుకంటే అనిపిస్తే తను మాట్లాడింది హలో అని కొంచెము ఇట్లా ఇప్పుడు ఎవరైతే కళ్యాణ్ ఏ విధంగా అయితే భయపట్టించిందో అట్లనే దివ్యను కూడా భయపట్టించే ప్రయత్నం చేసి ఉండే. హలో ఏంది, హలో ఎందుకు అట్లా అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, మాట్లాడితే పద్ధతి లేదా అని దివ్య నుంచి ఆన్సర్ రావడంతో ఖచ్చితంగా దివ్యల మాదిరి అయితే షాక్ అయిపోయి నేను అట్లా అనలేదు ఇట్లా అనలేదు, నేను మిమ్మల్ని భయపట్టిస్తాను చెప్పేసి అన్నది. మళ్ళీ తర్వాతకి ఎమోషనల్ అయిపోయింది. సో ఇది అయితే కొంచెం వీళ్ళ గొడవ గురించి మేము డిస్కషన్. తర్వాతకి ఇక్కడ భరణి తర్వాత చెప్తున్నా అనమాట, అక్కడ దివ్యకి చెప్తున్నాను. సో కొంచెం ఏంది ఆమె అట్లా చేస్తుంది, వచ్చిన రోజు నుంచి అందరిని మొత్తం ఆరోగ్యంగా మాట్లాడుతుంది, అందరితో గొడవ పడుతుంది, ఏంది అని చెప్పేసి అనుకుంటా కొన్ని రోజులు ఇద్దాం కొంచెం టైం ఇద్దాం, తను కూడా తెలుసుకోవాలి కదా అని చెప్పేసి అంటే అప్పుడు దివ్య ఒక మాట అన్నది, ఏదేమైనా కరెక్షన్ చేసుకోనిక మన క్యారెక్టర్ని మొత్తం చేంజ్ చేసుకోనిక వచ్చింది ఇక్కడ ఇంటిది, ఇక్కడ అంత టైం ఎందుకు ఉంటుంది, ఇక్కడ వచ్చింది మనకు ఒక కాంపిటీషన్కి వచ్చినాము, ఒక రియాలిటీ షోకి వచ్చినాము ఇలా, అంతేగాని ఇక్కడ ప్రతిసారిగా నువ్వు చేసిన తప్పులను మళ్ళీ నేను మార్చుకుంటా అని చెప్పేసి ప్రయత్నం కాదు కదా అని చెప్పేసి కట్టిన కౌంటర్ ఇచ్చింది. సో దీని తర్వాతకి మోక్ష, సో రమ్య మోక్షను ఇక్కడ దివ్యల మాధురితో ఒక డిస్కషన్ జరిగిందనమాట. సో అప్పుడు ఏంటంటే రమ్య మోక్ష కనిపించిందంట కళ్యాణ్ గురించి మాట్లాడేది. సో ఇదని చెప్పిన కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది. ఏంటంటే సో ఒక అమ్మాయి ఏడ్చిందండి సారు, ఎమ్మటే పోతాడు, అమ్మాయిల పిచ్చింది ఆయనకు, అమ్మాయిల దగ్గర పోయి చేతులు వేస్తాడు, ముఖం పైన చేతులు పెడతాడు, లేకుంటే టీటర్ టచ్ చేస్తాడు, అసలు ఏమనుకుంటున్నాయనే, అదే విధంగా నాతో బిహేవ్ చేస్తే నేను డెఫినెట్గా ఒకసారి చూస్తా, రెండుసార్లు చూస్తా, మూడోసారి చెంపబాగల కూడా కొడతా, లేకుంటే పైన ఎత్తేసి కింద పడి తొక్కుతా అని ఇట్లా మాట్లాడుతుంది. అలానే ఇక్కడ దివ్యల మాదిరి కూడా సేమ్ అట్లా ఉంటుందన్నమాట. ఎట్లుంటాడు కొంచెం అట్లా ఉండొద్దు, ఆయన ఇప్పుడు తనుజతో కూడా గట్టినే బిహేవ్ చేస్తుండు, తనుజ నుంచి అలాంటి ఆన్సర్ వచ్చిందో రాలేదు తెలియదు, కాకపోతే ఆమె యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇక్కడ కళ్యాణ్ అట్లా చేస్తుండని చెప్పేసి మాట్లాడుతుంది. ఇంకో డైలాగ్ ఏంటంటే 2 చేతులు కలుస్తున్నాయి కదా చప్పట్లు వచ్చేదని చెప్పేసి మళ్ళీ ఇంకో మాట మాట్లాడము. సో ఓకే, కానీ మరి ఇంత నెక్స్ట్ లెవెల్కి ఇట్లా ఇంకా ఫార్వర్డ్ ఇంకొక స్టెప్ ముందుకేసి మాట్లాడింది అనేది కొంచెం షాకింగ్ అనిపిస్తుండే. సో బయట అది ఏ విధంగా పోట్రేదని పక్కన పెట్టినా కానీ సో కళ్యాణ్ అనేవాడు అలాంటి వాడని చెప్పి అలాంటి అయితే వాడు కాదని అయితే నేను అనుకుంటున్నా. సో కామన్గా అందరితో క్లోజ్గా ఉంటుండు అంతేగాని సో దాన్ని ఆ విధంగా తీసుకొని దాన్ని మళ్ళీ ఇలాంటి షోలా వీళ్ళు హైలైట్ చేయడం అనేది కొంచెం నాకైతే నచ్చలేదు.
అలానే వీళ్ళ స్ట్రాటజీస్ కూడా ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. నామినేషన్ ప్రక్రియ ఉన్నప్పుడు సో కామన్గా వీళ్ళకే ఇచ్చిందన్నమాట ఛాన్స్. సో టాస్క్ వేరు ఏం పేరంటే బాల్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి, అంటే ఈ వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నామినేషన్లో ఉన్నారో అలానే క్యాప్టెన్ ఉన్నాడు. సో ఉన్న ప్రజెంట్ అయితే ఎవరైతే హౌస్మేట్స్ ఉంటారు కాబట్టి పాత వాళ్ళు, సో వాళ్ళని నామినేట్ చేయాలి. సో ప్రాసెస్ ఏంటంటే బెల్ గంట వచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఒక బాల్ వస్తుంది. ఆ బాల్ను ఎవరైనా అక్కడ ఉన్న వైల్డ్ కార్డ్స్ వాళ్ళు పిక్ చేసుకోవాలి. పిక్ చేసిన తర్వాతకి మళ్ళీ బజర్ వచ్చేంత వరకు బాల్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు తీసుకొని ఈ కామన్ ఏదో పాత వాళ్ళు ఉన్నకు బాల్ ఇవ్వాలన్నమాట. సో వాళ్ళలో ఉన్న పర్సన్స్ని నామినేట్ చేస్తారు. ఇద్దరు పేరు చెప్తారు. ఇద్దరు పేర్లలో ఈ బాల్ అందుకున్నాడు ఫస్ట్ ఎవరైతే బాల్ అందుకున్నాడో పైనుంచి, సో వాళ్ళు ఈ రీజన్ ఆ పర్సన్ రీజన్ చూసిన తర్వాతకి వాళ్ళు చెప్తారు అనమాట. సో నాకు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఫస్ట్ బాల్ పడ్డప్పుడు నిఖిల్ తీసుకున్నాను అనమాట. సో నిఖిల్ బాల్ తీసుకున్నాడు. సో బాల్ తీసుకొని తను ఎవరికి ఇచ్చిందంటే తనుజకి ఇచ్చిండు. తనుజకి ఇస్తే తనుజ 2 పేర్లు చెప్పింది, 2 పేర్లు చెప్పింది. ఒకటి సుమన్ పేరు, ఇంకోటి రాము పేరు చెప్పింది. సో సుమన్ ఎందుకంటే పర్సన్ అయితే చాలా యాక్టివ్గా ఉండట్లేడు, ఎవరితో యాక్టివ్గా ఉండట్లేడు. అలానే మేమే తనతో దగ్గరికి వెళ్ళి మేమే క్లోజ్ చేసి మాట్లాడడం తప్పించి తన దగ్గర నుంచి ఎలాంటి పార్టిసిపేషన్ ఉండట్లేదు, కొంచెం మళ్ళీ డల్ అయిపోతుంది అన్నట్టు తన గురించి చెప్పింది. అలానే రామ్ గురించి చెప్పాలంటే బయాస్డ్ ఉంటుండు, అలానే ఎవరిని ఈక్వల్గా చూడట్లేడు. కొందరు దగ్గరైన వాళ్ళను కొంచెం మంచిగా చూసుకుంటుండు, దూరంగా ఉన్న వాళ్ళని దూరం పెడుతుండు. క్యాప్టెన్గా ఉన్నప్పుడు చాలా ఆడిన విధానం నాకు నచ్చలేదు. సో ఎస్పెషల్లీ భరణి సారు, మళ్ళీ సారు తండ్రి కాదేం కాదు, ఇప్పుడు భరణి సార్ అయిపోయింది అనుకోండి. సో భరణి గారి తోటి మొత్తము తనే నడుపుతుండు అని చెప్పేసి ఇట్లా రీజన్ చెప్పింది అనమాట. రీజన్ చెప్పినప్పుడు అప్పుడు ఎవరైతే బాల్ అందుకుంది ఫస్ట్ నిఖిల్ కాబట్టి నిఖిల్ చేతిలో డెసిషన్ ఉంటుంది. సో తను వీళ్ళిద్దరిలో ఎవరు కావాలనుకుంటుండో నిఖిల్ డెసిషన్ చేసుకొని అక్కడ సుమన్ని నామినేట్ చేసిండు. సో రామును వదిలిపెట్టిండు. సో నెక్స్ట్ మళ్ళీ బాల్ పడ్డప్పుడు ఈ బాల్ పడ్డ దేవులు కంటే రమ్య మోక్ష బాల్ పట్టుకుంది అనమాట. సో బాల్ పట్టుకొని రితు పేరు చెప్పిండు, పవన్ పేరు చెప్పిండు. ఎవరు రాముకి ఇచ్చింది అన్నమాట బాలీలు. కాకపోతే సెకండ్ అప్పుడు ఇక్కడ ఒకవైపు రమ్య స్ట్రాటజీగానే ఆడింది. అలానే ఆయిషా కూడా నేను బాల్ తీసుకొచ్చిన తర్వాతకి నువ్వు చేస్తున్న నామినేషన్ చెప్పడము, అలానే నేను బాల్ ఇస్తా అంటే సుమన్ శెట్టితో మాట్లాడుతుంది, నేను నీకు బాల్ ఇస్తా, సో నువ్వు తనుజ పేరు చెప్పు, తనుజను అంటే ఈమెకు అనిపిస్తుంది అనమాట. అంటే ఈమె అనుకుంటుంది మెయిన్గా ఎవరిని నామినేట్ చేయాలనేది కూడా ఈమె చేతిలో అనుకుంటుంది అనమాట. సో వీళ్ళకంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఒపీనియన్ని ముందు వీళ్ళతో షేర్ చేసుకుంటుంది. సో ఫస్ట్ మీరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటుందో చెప్పండి అని చెప్పేసి దివ్యల మాధురి, అలానే ఇక్కడ ఆయిషా, సో వీళ్ళందరూ ఆ విధంగా ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళంతా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. సో దివ్యల మాధురి ఆల్రెడీ వీళ్ళకు ఒక వరం అంటారు కదా, సో ఇచ్చేస్తుంది అనమాట రీతుకి. నువ్వా, సో ఓకే నువ్వు ఎవరు నామినేట్ చేస్తే చెప్పు, ఓకే నువ్వు బాగా చేస్తావా, ఓకే ఇట్లా పాటు సో బరాబర్ నీకే బాల్ వస్తుంది, నువ్వంతే నేను ఆట ఆడేస్తా కదా అన్నట్టు దివ్యల మాదిరి బిహేవియర్ ఉంటుంది అనమాట. కాకపోతే వీళ్ళు ఎంత ప్లాన్ చేసినా కూడా ఈ సెకండ్ బాల్ పడ్డప్పుడు రమ్య తీసుకొని పోయి రాముకి ఇచ్చింది. రాము ఏం చేసిందంటే రీతుని అలానే డీమోన్ని నామినేట్ చేసిండు. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటే రీజన్, ఇద్దరు కూడా ఒకటే. సో ఆ టాస్క్ ఉంది కదా, బెలూన్స్ గాల్లో వదాలి, నీడిల్స్ ఉండే అని చెప్పేసి, ఆ టాస్క్లో తను ఆడిన విధానం అనేది ఫౌల్ గేమ్ ఆడడంతో ఆ టాస్క్ మొత్తానికి ఫెయిల్ అయిపోయింది. సో దానికి మెయిన్ రీజన్ అయినటువంటి రీతునే కాబట్టి రీతుని నేను నామినేట్ చేస్తాను చెప్పేసి రీతుని చెప్పిండు. అలానే డీమోన్ కూడా చెప్పిండు అనమాట పాయింట్. సో తను ఆడిన గేమ్ ఫౌల్ అని తెలుసు, నువ్వు ఆట బాగానే ఆడుతావు, కాకపోతే నీ నుంచి ఇలాంటి ఆట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సో నాకైతే బాగా అనిపించింది, అందుకే నిన్ను నామినేట్ చేస్తాను చెప్పేసి చెప్పిండు. సో ఆల్రెడీ రమ్యకు టార్గెట్ రీతునే, అందుకనే నేను రీతును నామినేట్ చేస్తానని చెప్పేసి రీతు పేరు చెప్పింది. కాకపోతే వైల్డ్ కార్డ్స్ వీళ్ళు ఆడే ఆట ఎట్టుందంటే, సో వీళ్ళకి ఒక క్లారిటీ ఉందన్నమాట, ఒక్కొక్కరికి ఒక క్లారిటీ ఉంది. సో ఎవరు నామినేట్ చేయాలనుకుంటున్నారో క్లారిటీ ఉంది కాబట్టి వీళ్ళు గట్టిగా మంచిగా ఆడుతున్నారన్నమాట. గట్టిగా ఫోకస్ చేసుకొని ఆ బాల్ ఎవరైతే క్యాచ్ చేసుకుంటారో వాళ్ళు నామినేట్ చేయాలనుకున్న పర్సన్ని వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు నీకు ఎవరికి ఉన్నారో నామినేట్ చేయాలనుకున్నది ఇంకెవరికి ఉందని చెప్పేసి అలాంటి పర్సన్స్కి వీళ్ళు బాల్ ఇస్తున్నారు. కాబట్టి అయితే నాకైతే ఎపిసోడ్ బాగా నచ్చింది, మంచిగా ఫైర్ ఉంది ఆటలో. అలానే కొంచెం చూసిన రోజే దివ్యల మాదిరి తన డ్రామాటిక్ ప్లే అయితేనేమి బాగా నచ్చిండే, కొంచెం కమాండింగ్ ఓవర్గా ఉంటుంది. సేమ్ టైం హౌస్ మేట్స్ కూడా కొంచెం తనని చూసి భయపడుతున్నట్టయితే నాకు అనిపించింది అనమాట. కొంచెం ఓవర్గా రెస్పెక్ట్ చేస్తున్నారా అనిపించిండే. హౌస్లో వచ్చినప్పుడు అందరూ ఈక్వల్ అనేది మాట మర్చిపోయినట్టు అనిపించిండే. ఎస్పెషల్లీ కళ్యాణ్ అలానే భరణి కూడా కొంచెం వాయిస్ అయితే డౌన్ చేస్తున్నారు దివ్యల మాదిరి ముందు. బట్ లేడీసే కొంచెం బెటర్ అనుకుంటా కంపేర్ విత్ బాయ్స్, ఎందుకంటే దివ్య ఉంది కదా, సో తను ఎక్కడికైతే తను ఎంత పెద్ద అయినా కానీ హౌస్లోకి వచ్చినప్పుడు అందరూ ఈక్వల్ కాబట్టి సో ఆ పాయింట్ బేస్ చేసుకొని మాట్లాడుతున్నారు. అలానే
ఇంకా రమ్య కొంచెం మాటలు అయితే కొంచెం అవి ఓరుగా పోతున్నాయి వీళ్ళిద్దరి మధ్యలో మాట్లాడినప్పుడు డిస్కషన్లో. రమ్యను భరణి దివ్యల మాధురి కొంచెం వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. సో హౌస్లో ఎట్లున్నారు, ఎట్లా ఆడుతున్నారు, అలానే వీళ్ళిద్దరు కూడా డిస్కస్ చేసుకుంటున్నారు దివ్య గురించి. సో దివ్య ఆల్రెడీ ముందు బయట ఆట మొత్తం చూసుకొని వచ్చేసి ఇక్కడ భరణి దగ్గరికి పోయి కూర్చుంటుంది. భరణి దగ్గరనే ఉంటుంది, భరణితోనే మాట్లాడుతుంది. ఎవరైనా తన దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని ట్రై చేసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏమంటే భరణి పక్కన తీసుకుపోతుంది. సో తను కావాలని ఆట ఆడుతుందని చెప్పేసి చెప్తుంది అనమాట. సో అంటే వీళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే మెయిన్గా మరి అలాంటప్పుడు ఇక్కడ రమ్య గారు కూడా సో అదే కదా, ఇప్పుడు వచ్చి భరణి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి ఏదో సంథింగ్ నువ్వు ఏదో సంపాదించుకో అంటే ఏదో ఒకటి నువ్వు ఇంపాక్ట్ క్రియేట్ చేద్దామనే కదా. సో అట్లనే దాన్ని అనుకోవచ్చు. బట్ ఒకళ్ళైతే ఒకళ్ళు టార్గెట్ ఉన్నారు మెయిన్గా. సో నాకైతే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాతకి ఇక వచ్చే ప్రతి ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నా. సో మరి మీకు అనిపించిందని మీ ఒపీనియన్ కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.